శరవేగంగా విస్తరిస్తున్న నగరాల్లో నేడు అంతే వేగంగా కాలుష్యం విస్తరిస్తోంది. కాంక్రీట్ భవనాల మధ్య యాంత్రిక జీవనశైలికి అలవాటు పడ్డ జనం పచ్చని ప్రకృతికి దూరమవుతున్నారు. ఉండడానికే అంతంత మాత్రం చోటు, తీరికలేని సమయంతో ఇక మొక్కలకు పచ్చదనానికి స్థలం ఎక్కడా అనుకుంటే మీరు పొరబడినట్లే. ఉన్న కొద్దిపాటి స్థలంలోనే అపురూపంగా మొక్కలను పెంచి పల్లె వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఏకంగా డాబాలపైన వ్యవసాయమే చేస్తున్నారు ఎందరో ఔత్సాహికులు. అలాంటి వారిలో ఒకరే ఇప్పుడు మీరు చూడబోతున్న ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి. తోటివారికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న ఆ మిద్దె సాగుదారు అనుభవాలను ఈనాటి నందనవనంలో చూసేద్దాం రండి మరి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ రెండంతస్తుల భవనం ఖమ్మం పట్టణంలోని కవిరాజనగర్లో ఉంది. మిద్దెపైన పచ్చని మొక్కల మధ్య ఇటుగా వస్తున్న ఈ పెంపకందారు కొనిదెన శ్రీనివాస్. చేసేది సాఫ్ట్వేర్ ఉద్యోగం. కరోనా సమయం నుంచి ఇంటి వద్దనే విధులు నిర్వహిస్తున్నారు. దీంతో కొంత తీరిక సమయం దొరకటంతో ఆకుకూరల పెంపకంతో ప్రారంభించి అటుపై కూరగాయలు, పండ్ల మొక్కలు, ఔషధ మొక్కలను పెంచుతున్నారు. రసాయనాలకు తావు లేకుండా వంటింటి వ్యర్థాలను వినియోగిస్తూ వివిధ రకాల కషాయాల తయారీతో స్వచ్ఛమైన పంట ఉత్పత్తులను పొందుతున్నానంటున్న శ్రీనివాస్ అనుభవాలను ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నాది ఐటీ ఫీల్డ్ అండి. అయితే నేను ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి కూడా మా మదరు 90స్లో నుంచే కూరగాయలు పెంచడం అలవాటే. అది చూస్తూ పెరిగిన వాళ్ళమే చిన్నప్పటి నుంచి. ఎప్పుడూ బయట కొనే కూరగాయలతో మ్యాక్సిమం తక్కువనే చెప్పొచ్చు. నెక్స్ట్ ఎప్పుడైతే కరోనా మనకి వచ్చి అప్పుడు మనకు కొంచెం టైం దొరికి అప్పుడు మనం చూసిన దాన్ని బట్టి మన ఇంట్లో మనం ఎందుకు పండించుకోకూడదు, అది కూడా ఆర్గానిక్ పద్ధతిలో మనకి అన్ని సోర్సెస్ ఉన్నాయి. మన ఇంట్లో చిన్న అది అపార్ట్మెంట్ అయినా సరే మనం ఒక చిన్న టబ్స్ పెట్టుకుని ఆకుకూరలతో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. సో అదొక బేసిక్ మోటివ్. ఎందుకంటే మనం మాత్రమే హెల్తీగా ఉండడం కాదు, మన ఫ్యామిలీతో పాటు మన చుట్టుపక్కల వాళ్ళు కూడా. ఇప్పుడు మన ఇంట్లో మొక్కలు పెంచుతున్నాం అంటే ఆల్మోస్ట్ పక్కన చుట్టుపక్కల ఒక 4 ఇళ్ళ వరకు ఒక ఫ్రెష్ ఆక్సిజన్ని మనం పంపిస్తున్నట్టే లెక్క. అలా ఒక ఇనిషియేటివ్ తీసుకొని కరోనా టైంలో కొంచెం టైం దొరికింది కాబట్టి మెల్లగా మేము కూడా అందరిలాగానే ఆకుకూరలు పెట్టడం స్టార్ట్ చేసాం. పెడుతున్నాం. బట్ దానికి ఎలా పెరగాలి అవి అని చూసుకొని మన ఇంట్లో కిచెన్ వేస్ట్ బాగానే వస్తూ ఉంటుంది. దాని నుంచి మనం ఆనియన్ పీల్స్ కానీ, ఎగ్షెల్స్ కానీ వీటన్నిటి నుంచి మెల్లగా ఇంట్లోనే కంపోస్ట్ రెడీ చేసుకోవడం తయారు చేసి అవి మొక్కలకి ఇస్తూ ఉంటుంటే అవి ఎంత పెరుగుతున్నాయో మేము విజిబుల్ డిఫరెన్స్ చూడగలిగాం. నెక్స్ట్ ఆకుకూరల స్థాయి నుంచి నెక్స్ట్ వంగ, మిరప, టమాటో ఇవి కూడా మన మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం పండిపోయినవి. అవి వాటి నుంచి సీడ్స్ తీసుకుని ఒకరోజు ఎండబెట్టేసి వాటిని వేస్తే జర్మినేషన్ బాగుంది. వాటి టేస్ట్ చూసిన తర్వాత అప్పుడు బయట కొనుక్కున్న వాటికి మన ఇంట్లో పండించుకున్న వాటికి ఎంత డిఫరెన్స్ అనేది మేము స్వతహాగా చూసుకున్న తర్వాత కూరగాయల స్టేజ్ నుంచి ఇంకొంచెం తీగజాతి కూరగాయలు అలా పెంచుతూ ఉండేసరికల్లా ఏంటంటే పైకి వచ్చి కాసేపు మొక్కల్లో ఉంటే మొక్కలు అనేవి డెఫినెట్గా ఒక గార్డెనింగ్ అంటేనే ఒక థెరపీ. మొక్కలంటే కూడా మనం ఎట్లా అంటే ఒక స్ట్రెస్ బస్టర్స్ అనుకోవచ్చు. ఒక మంచి రిలీఫ్, ఇటు మెంటల్గాను మనకు రిలీఫ్ దొరుకుతుంది అండ్ ఆర్గానిక్గా పండించుకుంటా మనం ఆరోగ్యం కూడా బాగా చూసుకోగలుగుతున్నాము. 2022 ఆగస్ట్లో మేము టెర్రస్ గార్డెనింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ముందే మడులు కట్టించేసి హెవీ బడ్జెట్ జోలికి వెళ్ళి హెవీ స్ట్రక్చర్స్ అంటే అది ఎకనామికల్గా ఎఫర్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు. అంతెందుకు, ముందు మనం స్టార్ట్ చేద్దాము, మనకి బాగుంది మేము చేయగలం అనుకుంటే నెక్స్ట్ స్టెప్ వెళ్ళగలం అనేసి నేను ఏం చేస్తానంటే మ్యాక్సిమం ఇంట్లో వేస్ట్గా ఏం ఉన్నాయో బకెట్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు, అన్నీ తీసుకొని ఫస్ట్ వాటిలోంచే మేము స్టార్ట్ చేసుకున్నాం. అటు నుంచి మనకి ఇంటి ముందుకి 100 రూపీస్ టబ్స్ వస్తాయి. ఒక ఫ్రూట్ ప్లాంట్స్కి మ్యాక్సిమం 100 రూపీస్ టబ్ సరిపోతుంది మనకి. అలా స్టార్ట్ చేసి ఈ రోజుకి 75 వెరైటీ ఫ్రూట్ ప్లాంట్స్ అయితే నేను కలెక్ట్ చేసుకోగలిగాను. ఆల్మోస్ట్ 60 టైప్స్ ఆఫ్ ఫ్రూట్ ప్లాంట్స్ ఆల్మోస్ట్ వచ్చేసాయి. ఫ్రూటింగ్ కూడా వచ్చింది. రామఫలం కావచ్చు, లక్ష్మణ ఫలం కావచ్చు, హనుమఫలం కావచ్చు అండ్ సీతాఫలంలో 2 వెరైటీస్ అండ్ మన సౌత్ క్లైమేట్కి సెట్ అయ్యే యాపిల్ ప్లాంట్ హర్మన్ 99 వెరైటీ అంటారు. యాపిల్ ప్లాంట్స్ ఉన్నాయి, అవకాడో, జామలో ఒక 5-6 వెరైటీస్ ఉన్నాయి. అండ్ రేర్ ప్లాంట్స్ అంటే నా దగ్గర వైజయంతి మాల మొక్క ఉంది. ఆ బీట్స్తో మనకి జపమాలలు అయి చేస్తుంటారు. సో ఎప్పుడు మనం చూడటమే తప్ప మనం ఎందుకు పెంచకూడదు అని ఒక ఎక్స్పెరిమెంటల్గానే అనొచ్చు. అఫ్ కోర్స్ వీ గాట్ సక్సెస్. ఈరోజు మ్యాక్సిమం కూరగాయలైనా పళ్ళైనా బయటికి వెళ్ళే ఛాన్స్ అయితే రావట్లేదు. మ్యాక్సిమం మన ఇంట్లోవే సరిపోతున్నాయి. మేము పండించుకున్నది కాక ఇంకా టెనెంట్స్కి వాటికి కూడా ఇవ్వడం జరుగుతుంది. కూరగాయల్లో తీగజాతి సొర, బీర, క్లో బీన్స్, వింగ్డ్ బీన్స్ అండ్ సొరలో వెరైటీస్, నెక్స్ట్ చెమ్మకాయలు అంటారు అవి,
గుత్తి నేతిబీర అంటారు, నేతిబీర ఇవన్నీ కూడా పండిస్తూనే ఉంటాం. బట్ ఈ సమ్మరు కూరగాయలు వచ్చేసి మన పర్మనెంట్ కాదు, ఎవ్రీ 4 మంత్స్ సైకిల్ ఉంటుంది. ఈ సమ్మర్లో మనకు బెండ, వంగ, మిరప, టమాటో అండ్ తీగ జాతులు, ఇప్పుడు కాకర వస్తుంది, దోస ఇప్పుడు పెట్టుకోవచ్చు. ఆకుకూరలన్నీ కూడా ఇప్పుడు మనం పెట్టుకోవచ్చు. ఆకుకూరలో కూడా నా దగ్గర ఆల్మోస్ట్ ఒక 7-8 వెరైటీస్ ఉండే ఆకుకూరలు. చక్రవర్తి ఆకుకూర అంటారు, తోటకూరలో ఒక 3 రకాలు, రెడ్ తోటకూర, పింక్ తోటకూర, వైట్ తోటకూర, పెరుగు తోటకూర అండ్ పాలకూరలో కూడా రెడ్ పాలకూర ఉంది, పెద్ద ఆకుల పాలకూర ఉంది అండ్ చిన్న ఆకుల పాలకూర కూడా ఉంటుంది. నెక్స్ట్ గంగవాయిల కూర అంటే స్పెషల్గా మనకి సమ్మర్ బాగా వస్తుంది. మెడిసినల్ ప్లాంట్ గలిజేరు అంటారు, పునర్నవ అని కూడా అంటారు అది. అండ్ కొండపిండి ఆకు ఉంటుంది, బచ్చల కూరలో తీగ బచ్చలి ఉంటుంది, చెట్టు బచ్చలి ఉంటుంది. వీటితో పాటుగా మనకు క్యారెట్, ముల్లంగి, ఆలు ఇవన్నీ కూడా మనం ఈజీగా పెంచుకోవచ్చు. కంపోస్ట్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం మనకి సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడే మనకి ఎలా అంటే ఒక మొక్క బాగా పెరగాలి, ఆకులు బాగా రావాలంటే మనకి నైట్రోజన్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ నైట్రోజన్ చూసుకోవాలి, దానికి మనకి వర్మి కంపోస్ట్లో మనకి నైట్రోజన్ బాగా దొరుకుతుంది. నెక్స్ట్ రూటింగ్ సిస్టమ్, ఒక్కొక్క రూటింగ్ సిస్టమ్ బాగా డెవలప్ అవ్వాలంటే మనకి ఫాస్ఫరస్ బాగా ఇంపార్టెంట్. కాయలు కొమ్మలు బాగా పెరిగి పూత బాగా రావాలంటే మన పొటాషియం బాగా ఇంపార్టెంట్. అండ్ పిందె పడి అది నిలబడి కాయలాగా మారాలంటే కాల్షియం. టోటల్గా మన ఎన్పీకే అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఎన్పీకే ఎలా చేస్తానంటే, నేను సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడే సాయిల్ తీసుకొని టెర్రస్ మీద మనం మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి హెవీ వెయిట్ పెట్టకూడదు. ఎంత లైట్ వెయిట్ చేసుకుంటే అంత మంచిది. ఇళ్ళ ముందు కానీ బయట కానీ మనకి ఎండాకులు బాగా దొరుకుతూనే ఉంటాయి, ఎండిపోయిన కొమ్మలు. సో ఒక కుండీ ఫిల్ చేసుకునేప్పుడు ఒక లేయర్ అంతా ఎండాకులు, చిన్న చిన్న కొమ్మలు అలాంటివి వేసుకొని ఒక 30% మాత్రమే సాయిల్ తీసుకొని మిగతా 70% వచ్చేసి మనకి కిచెన్ వేస్ట్ కానీ, ఈ డ్రై లీవ్స్ కానీ, మనకి ఆన్లైన్లో ఏమైనా ఐటమ్స్ తెప్పించుకుంటే కార్బన్ పేపర్ అలా వస్తుంటాయి, అవి పీసెస్ చేసి వేసుకోవచ్చు. అండ్ వర్మి కంపోస్ట్ కొంచెం, వేరు పురుగు ఇవి రాకుండా మనకు కొంచెం వేపపొడి లేదు అనుకున్న వాళ్ళు మనకి వేప చెట్లు ఉంటూనే ఉంటాయి, లేదా కానుగ చెట్లు ఉంటాయి, ఆ కాయలో లేకపోతే ఆ ఆకులో తీసుకొచ్చి కూడా వేసుకోవచ్చు. ఇలా ఫిల్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు అక్కడ 30% మట్టి వాడుతున్నాం కాబట్టి ఈవెన్ ఇంట్లో లేడీస్ కూడా ఈజీగా దాన్ని లిఫ్ట్ చేయడానికి ఉంటుంది, ఒకరి సపోర్ట్ లేకుండా. మన ఆర్గానిక్ మెథడ్లో వెళ్తున్నప్పుడు పెస్ట్ అటాక్ అనేది బాగానే ఉంటుంది, ఎక్కడైనా పర్లే, అది చూసుకోవాల్సిందే డెఫినెట్గా. దాన్ని మనం ఎవరేం అవాయిడ్ చేయలేం. మనకి ఫస్ట్ వంటింట్లోనే మనకి పెస్ట్ కంట్రోల్ మెథడ్స్ అన్నీ ఉంటాయి. ఫస్ట్ మజ్జిగ మన రెగ్యులర్ ఎవరింట్లోనే ఉంటుంది. ఒక 2 వీక్స్ మజ్జిగని అలా వదిలేస్తే అది ఫర్మెంటేషన్ అవుతుంది. ఆ ఫర్మెంటేషన్ అయిన మజ్జిగని మనం కనుక కూరగాయ మొక్కలకి కానీ పళ్ళ మొక్కలకి కానీ స్ప్రే చేసుకుంటే ఆకు ముడత అనేది చాలా వరకు తగ్గుతుంది. ఎందుకంటే మజ్జిగలో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అని ఉంటుంది, అది మొక్కల ఎదుగుదలకు కానీ పెస్ట్ కంట్రోల్కి కానీ మంచి ఫంగిసైడ్గా పెస్టిసైడ్గా మనకు వస్తుంది. లేదు ఇంకా ఎక్కువ వస్తుంది, పెస్ట్ కంట్రోల్ చేయలేకపోతున్నప్పుడు అదే మజ్జిగలో పసుపు ఎట్ ద సేమ్ టైం ముద్ద ఇంగువ అని మనకు దొరుకుతుంది. ఈ 2 కలిపేసి కనుక స్ప్రే చేస్తే ఎవ్రీ వీక్ స్ప్రే చేయండి, మీకు మ్యాక్సిమం పెస్ట్ అనేది కనపడదు. ఆకు ముడత, పిందె రాలడం, పూత రాలడం అనేది కూడా చూడొచ్చు మనం. నైట్ టైం ఆకుకూరలకి ఎక్కువ తెల్లదోమ, పచ్చదోమ అని వచ్చేసి నైట్ టైం ఆకులన్నీ తినేస్తూ ఉంటాయి, తెల్లారు లేచేసరికి ఆ ఈనెలే కనిపిస్తుంటాయి. వాటి నుంచి మనం ఎలా బయటికి రావాలి అని అంటే మనకు అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఈ 3 ఉంటాయి. ఆ ఘాటుకి ఏమవుతుంది అని అంటే అవి నైట్ టైం మనం స్ప్రే చేసినప్పుడు మ్యాక్సిమం ఆ ఘాటుకి నైట్ టైం ఆ తెల్లదోమ, పచ్చదోమ అని మ్యాక్సిమం రావు. సో ఏంటంటే మనం ఆర్గానిక్ మెథడ్లో వెళ్తున్నప్పుడు పెస్ట్ అనే దాన్ని మనం చంపట్లా, పారదోలుతున్నాం. మన కాన్సెప్ట్ ఏంటి, యాడ్ లైఫ్ టు యువర్ సాయిల్. అలా ఉండాలంటే గుడ్ బ్యాక్టీరియా ఎప్పుడు సాయిల్లో ఉండాలి. బట్ ఎవ్రీ వీక్ అయితే ఫ్రీక్వెంట్ కేర్ అవసరం. ఒక మంత్లో ఒక 4 సండేస్ తీసుకోండి, ఒక సండే నీమ్ ఆయిల్ మ్యాక్సిమం మనకి ఎక్కడైనా దొరుకుతుంది. లేదు మేము అది బయట కొనము అనుకుంటే 1 కేజీ పచ్చి వేపాకులు తెచ్చుకొని నువ్వుల నూనెలో కలిపి బాగా మరిగించేసి అది వడకట్టుకొని పెట్టుకుంటే అది ఈజీగా మీకు 1 year ఉంటుంది. నెక్స్ట్ సండే వచ్చేసి పుల్లని మజ్జిగ స్ప్రే చేసుకోవచ్చు. ఆ తర్వాత సండే వచ్చేసి మనకి కవి యూరిన్ కానీ, ఇంకా 4th సండే అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి. ఈ షెడ్యూల్ కానీ ఫాలో అయితే ఈల్డింగ్ అనేది బాగుంటుంది, మొక్కలు ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయి. అండ్ కంపోస్టింగ్ ఎవ్రీ మంత్ మనం ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సింది, మొక్కలు హెల్తీగా పెరగాలి అంటే. మెయిన్ థింగ్ మనకి ఇంట్లో అరటిపళ్ళు, బాగా మగ్గిన అరటిపళ్ళు, 1 కేజీ అరటిపళ్ళకి 1 కేజీ బెల్లం కలిపేసి ఒక బాటిల్లో 70% వచ్చేదాకా ఫిల్ చేసేసి క్రష్ చేసి మూత పెట్టేసి డైలీ ఒక 10 days రోజు కలుపుతూ ఉంటే మీకు అది బనానా ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసెస్ అంటారు. అసలు దానిలో కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్ అన్నీ ఉంటాయి. 1 లీటర్ వాటర్కి ఇది ఒక 5 ml. 15 days తర్వాత ఇది తీయాలి. అది కలిపి కానీ వేస్తే పూత నిలబడుతుంది, ఆ వచ్చిన కాయ కూడా టేస్ట్ యాడ్ అవుతుంది అనమాట బనానా ఫెర్టిలైజర్స్ వల్ల.
అండ్ స్వీట్ వెరైటీ ఏ పళ్ళైనా మనం ఫ్రూట్ ఫర్మెంటేజ్ చేసుకోవచ్చు. బొప్పాయి కావచ్చు, మామిడి కావచ్చు, అరటి కావచ్చు, సపోటా కావచ్చు, గ్రేప్స్ కావచ్చు. నెక్స్ట్ మనకి సిట్రస్ ఉంటాయి, నిమ్మ, బత్తాయి, ఇలా అలాంటి వాటితోటి మనం బయో ఎంజైమ్స్ అని తయారు చేస్తాం. దాంట్లో కూడా మనకి ఇదే బెల్లమే కలుపుతాము. ఈవెన్ బంతిపూలు పెటల్స్తో కూడా మనకు బయో ఎంజైమ్స్ చేసుకోవచ్చు. అవి చేసినప్పుడు ఏమవుతుందంటే వాటికి 90 days టైం పడుతుంది అవి రెడీ అవ్వడానికి. అవి మనకి మొక్కలకి స్ప్రే చేయడమే కాకుండా ఫ్లోర్ క్లీనింగ్కి, ఇంట్లో మార్బుల్స్ తుడుచుకోవడానికి కూడా మనకి సిట్రస్ వాటితో చేసిన బయో ఎంజైమ్స్ యూస్ చేసుకోవచ్చు. సో ఇంట్లో కూడా మన ఆర్గానిక్ మెథడ్లోనే వెళ్తున్నట్టు అయిపోతుంది అనమాట. సో ఇన్ని పద్ధతులు ఇవి ఉన్నాయి కాబట్టి గార్డెనింగ్ అనేది మ్యాక్సిమం చాలా ఈజీ. ప్రతి ఒక్కరు కూడా చిన్న ప్లేస్ ఉంది అని చూసుకోకుండా ఈవెన్ ఇంట్లో దొరికిన సోప్ బాక్సులు కావచ్చు, సర్ఫ్ బాక్సులు కావచ్చు, వాటిల్లో మీకు దొరికిన ఆకుల సీడ్స్ పెట్టుకొని ఎంతో కొంత మీ పంట మీరే పండించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తుందండి.